భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య టీ20 మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిక. తిరుగులేని ఫేవరెట్గా భారత్, కనీస పోటీ అయినా ఇవ్వాలనే లక్ష్యంతో ఆఫ్ఘనిస్తాన్. రోహిత్ శర్మ అప్పటికే సిరీస్ గెలవడం వల్ల అదో నామమాత్రపు మ్యాచే అందరి దృష్టిలోనూ. కానీ అది టీ20 క్రికెట్ చరిత్రలోనే అందరికీ గుర్తుండిపోయే మ్యాచ్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. బ్యాటర్ల విధ్వంసక విన్యాసాలతో, ఫోర్లు సిక్సర్ల మోతతో, పరుగుల వరదతో, నరాలు తెగే ఉత్కంఠతో నామమాత్రపు అనుకున్న మ్యాచ్ కాస్త అభిమానులను ఉర్రూతలూగించింది. ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టి హద్దుల్లేని వినోదాన్ని పంచింది. వారెవ్వా ఏం ఆట! విజయం దోబూచులాడుతుంటే, బంతికి ఉత్కంఠ పెరుగుతుంటే ముగింపు అత్యంత రసవత్తరంగా సాగింది. చివరికి విజేత టీమిండియానే అయినా ఆఫ్ఘనిస్తాన్ కూడా అద్భుత పోరాట పటిమతో మనసులు గెలుచుకుంది. జట్లు ఎంత హోరాహోరీగా తలపడ్డాయంటే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఫలితం తొలిసారిగా రెండో సూపర్ ఓవర్లో తేలింది. మెరుపు సెంచరీతో రోహిత్ భారత విజయంలో హీరోగా నిలిచాడు. రింకు ఇన్నింగ్స్ కూడా అమూల్యమైందే. రెండు జట్లు 212 పరుగులు చేయడంతో మొదట మ్యాచ్ టైగాగా సూపర్ ఓవర్ నిర్వహించారు. తొలి సూపర్ ఓవర్ కూడా టైగాగా రెండవ సూపర్ ఓవర్లో ఇండియా గెలిచింది. భారత అభిమానులు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం ఉత్కంఠ రేపిన మూడవ టీ20లో భారత జట్టు రెండో సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ను ఓడించింది. 3 మ్యాచ్ల సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది. రోహిత్ శర్మ, రింకు సింగ్ల మెరుపులతో మొదట భారత్ 4 వికెట్ల నష్టానికి 212 పరుగులు సాధించింది. నైబ్, గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ చెలరేగటంతో ఆఫ్ఘనిస్తాన్ కూడా 20 ఓవర్లలో 6 వికెట్లకు సరిగ్గా 212 పరుగులే చేసింది. ఫలితంగా ఆట సూపర్ ఓవర్కు వెళ్ళింది. అందులో మొదట ఆఫ్ఘనిస్తాన్ 16 పరుగులు చేస్తే భారత్ కూడా ఖచ్చితంగా అన్నే పరుగులు సాధించడంతో రెండో సూపర్ ఓవర్ తప్పలేదు. రెండో సూపర్ ఓవర్లో భారత్ మొదట 11 పరుగులే చేయడంతో గెలుపు కష్టమే అనుకున్నారు అంతా. కానీ అద్భుతంగా బౌలింగ్ చేసిన రవి బిష్ణోయ్ 3 బంతుల్లో 2 వికెట్లు పడగొట్టి ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ను ముగించాడు. భారత్ను ఆనందంలో ముంచెత్తాడు. మారిన నిబంధనల ప్రకారం ఫలితం తేరే వరకు ఎన్ని సూపర్ ఓవర్లైనా ఆడవలసి ఉంటుంది. లక్ష్యం పెద్దదే అయినా ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ రాణించడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 85 పరుగులు చేసి రేసులో నిలిచింది. ముఖ్యంగా గుర్బాజ్ చెలరేగిపోయాడు. అవేష్ ఖాన్ కానీ, ముఖేష్ కుమార్ కానీ, దూబే కానీ ఆఫ్ఘన్ బ్యాటర్లకు అడ్డుకట్ట వేయలేకపోయారు. 11వ ఓవర్లో గుర్బాజ్ను కుల్దీప్ అవుట్ చేయడంతో భారత్ ఎట్టకేలకు వికెట్ లభించింది. 13వ ఓవర్లో ఇబ్రహీం జద్రాన్, అజ్మతుల్లాలను వాషింగ్టన్ సుందర్ అవుట్ చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ ఆశలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. చివరి 7 ఓవర్లలో ఆఫ్ఘనిస్తాన్ 105 పరుగులు చేయాల్సిన స్థితిలో భారత్ గెలుపుపై సందేహాలు ఏమీ లేవు. కానీ నైబ్, నబీ వీర విధ్వంసంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. 6 ఓవర్ల వ్యవధిలో 66 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్కు 19 పరుగులు అవసరమయ్యాయి. క్రీజులో జోరు మీదున్న నైబ్ తీవ్ర ఒత్తిడిలో బౌలర్ ముఖేష్ తొలి బంతికి వైడ్ వేశాడు. తర్వాత బంతికి నైబ్ 4 కొట్టాడు. ముఖేష్ ఓ డాట్ బాల్ వేసినా వెంటనే మరో వైడ్ వేశాడు. ఆ తర్వాత బంతికి నైబ్ 2 పరుగులు తీశాడు. 4వ బంతికి నైబ్ 6 బాదటంతో ఆఫ్ఘనిస్తాన్ చివరి 2 బంతుల్లో 5 పరుగులు అవసరమయ్యాయి. నైబ్ 5వ బంతికి 2 పరుగులు, ఆఖరి బంతికి 2 పరుగులు తీయడంతో మ్యాచ్ టై అయింది. ఆట సూపర్ ఓవర్కు దారితీసింది. ఇక టీమిండియాకు ఇంత భారీ స్కోరు ఏమాత్రం ఊహించనిదే. ఎందుకంటే కనీస పోరాటానికి అవసరమైన స్కోర్ అయినా చేస్తుందా అని అనిపించింది. ఆరంభం అంత ఘోరంగా ఉంది. మరి 5 ఓవర్లలో 22 పరుగులకి 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది ఇండియా. అయినా ఇండియా కొండంత లక్ష్యాన్ని నిర్దేశించింది అంటే అది రోహిత్ మెరుపు సెంచరీ, రింకు సింగ్తో అతడి అద్భుత భాగస్వామ్యం వల్లనే. జట్టు కష్టాల్లో ఉన్న దశలో రింకు కూడా అదిరే ఇన్నింగ్స్ ఆడాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభం అత్యంత పేలవంగా కొనసాగింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫరీద్ తొలి 3 ఓవర్లలో కేవలం 10 పరుగులే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. నిజానికి 18 పరుగుల వరకు భారత్ 1 వికెట్ కూడా కోల్పోలేదు. కానీ 4 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు చేజార్చుకుంది ఇండియా. 3వ ఓవర్లో ఫరీద్ వరుస బంతుల్లో జైస్వాల్, కోహ్లీలను అవుట్ చేసి భారత్కు షాక్ ఇచ్చాడు. తర్వాత ఓవర్లో సంజు శాంసన్ను అవుట్ చేశాడు. ఈ మధ్యలో శివన్ దుబేను అజ్మతుల్లా వెనక్కి పంపాడు. రోహిత్ శర్మ క్రీజులో ఉన్నా మరోవైపు వికెట్లు పడుతుండటంతో సాధికారికంగా ఆడలేకపోయాడు. 6 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 30 పరుగులతో టీమిండియా పరిస్థితి సంకటంగానే ఉంది. కానీ రింకుతో కలిసి రోహిత్ జట్టును ఆదుకున్నాడు. ఇద్దరూ ముందు ఇన్నింగ్స్ను కుదుటపరిచారు. 11 ఓవర్లకు భారత స్కోరు 4 వికెట్ల నష్టానికి 65 పరుగులు. ఆ తర్వాత ఓవర్ నుంచి మోత మొదలైంది. రోహిత్, రింకుల విధ్వంసంతో భారత్ ఎవరూ ఊహించినంత స్కోర్ సాధించింది. 4లు, 6లతో ఆఫ్ఘనిస్తాన్ బౌలింగ్ను తుత్తునియలు చేసిన ఈ జంట స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది.
ఈ బ్యాటర్ల విధ్వంసంతో ఆఖరి 9 ఓవర్లలో టీమిండియా ఏకంగా 147 పరుగులు రాబట్టింది. చాలా ఊహాగానాల మధ్య ప్రపంచ కప్ నేపథ్యంలో టీ20లోకి పునరాగమనం చేశాడు రోహిత్ శర్మ. తొలి మ్యాచ్లో డకౌట్, రెండో మ్యాచ్లో కూడా డకౌట్. ఫలితం అతడి ఆటపైన, ప్రపంచ కప్కు అతడి సంసిద్ధతపైన అనేక ప్రశ్నలు తలెత్తాయి. అనేక సందేహాలను పటాపంచలు చేస్తూ అన్ని ప్రశ్నలకు తన బ్యాట్తోనే సమాధానం చెప్పాడు రోహిత్ శర్మ. టీ20 క్రికెట్లో 5వ శతకంతో తనలో హిట్ మ్యాన్ ఇంకా అలాగే ఉన్నాడని చాటుకున్నాడు. అదిరే ఇన్నింగ్స్తో కష్టాల్లో ఉన్న ఇండియాను ఆదుకున్నాడు. ఆరంభంలో రోహిత్ శర్మ కాస్త ఇబ్బంది పడ్డాడు. ఎదుర్కొన్న 7వ బంతికి కానీ ఖాతా తెరవలేకపోయాడు. కానీ క్రమంగా వేగం పెంచాడు. రింకుతో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దాక రెచ్చిపోయి ఆడాడు. 41 బంతుల్లో అర్ధశతకం సాధించిన అతడు సెంచరీకి చేరుకోవడానికి మరో 23 బంతులే ఆడాడంటే ఎలా రెచ్చిపోయి ఆడాడో అర్థం చేసుకోవచ్చు. ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో రోహిత్ శర్మ వరుసగా 4, 6, 6 బాదేశాడు. రింకుతో అభేద్యమైన 5వ వికెట్కు రోహిత్ శర్మ 190 పరుగులు జోడించాడు. రింకుది కూడా అంతే విలువైన ఇన్నింగ్స్. జట్టులోకి వచ్చినప్పటి నుంచి నిలకడగా రాణిస్తున్న రింకు సింగ్ మరోసారి తన విలువను చాటుకున్నాడు. జట్టు ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో తొలి 19 బంతుల్లో 21 పరుగులు చేసిన అతడు పరిస్థితి మెరుగుపడ్డాక రెచ్చిపోయి ఆడాడు. ఇక భారత ఇన్నింగ్స్లో ఓపెనర్ యశస్వి జైస్వాల్ 4 పరుగులకే అవుట్గాక 3వ స్థానంలో వచ్చిన కోహ్లీ తను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ అయ్యాడు. ఇక గత 2 మ్యాచ్లలో అజేయమైనటువంటి హాఫ్ సెంచరీతో చెలరేగిన శివన్ దూబే సైతం 1 పరుగు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. ఇక ఈ మ్యాచ్లో అవకాశాన్ని దక్కించుకున్న కీపర్ సంజు శాంసన్ తను ఎదుర్కొన్న తొలి బంతికే డకౌట్ కావడం జరిగింది. ఆ విధంగా 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ ఇండియాను రోహిత్ శర్మ, రింకు సింగ్ ఆదుకున్నారు. మరో వికెట్ పడిపోకుండా వాళ్ళు మొత్తం పూర్తి 20 ఓవర్లు ఆడారు. 69 బాల్స్ ఎదుర్కొన్న రోహిత్ శర్మ 8 సిక్సర్లు 11 ఫోర్లతో 121 పరుగులతోటి నాటౌట్గా నిలవగా, 39 బాల్స్ ఎదుర్కొన్న రింకు సింగ్ 6 సిక్సర్లు 2 ఫోర్లతో 69 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వీళ్ళిద్దరూ కలిసి 5వ వికెట్కు అజేయంగా 192 పరుగులు జోడించారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్లో ఓపెనర్లు గుర్బాజ్, ఇబ్రహీం జర్దాన్ హాఫ్ సెంచరీలు చేశారు. గుర్బాజ్ 32 బంతుల్లో 4 సిక్సర్లు 3 ఫోర్లతో 50 పరుగులు, ఇబ్రహీం జర్దాన్ 41 బంతుల్లో 1 సిక్స్ 4 ఫోర్లతోటి 50 పరుగులు చేయగా, 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన గుల్బదీన్ సైతం 4 సిక్సర్లు 4 ఫోర్లతోటి 55 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఇక నబీ 16 బంతుల్లో 3 సిక్సర్లు 2 ఫోర్లతోటి 34 పరుగులు చేశాడు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ సైతం 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. దీంతో సూపర్ ఓవర్ నిర్వహించక తప్పలేదు. తొలి సూపర్ ఓవర్ ఆఫ్ఘనిస్తాన్ ఆడింది. భారత బౌలర్ ముఖేష్ కుమార్ వేసిన ఈ తొలి సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు 1 వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. మొదటి బంతికి నైబు 1 పరుగు చేసి రన్అట్ కాగా, రెండవ బంతికి నబీ 1 పరుగు, 3వ బంతి 4వ బంతిని అంటే వరుసగా 2 ఫోర్లు కొట్టాడు గుర్బాజు. తర్వాత 5వ బంతికి నబీ 6 కొట్టాడు. చివరి బంతికి బైస్ 3 పరుగులు తీశాడు. దీంతో ఆ ఓవర్లో ఆఫ్ఘనిస్తాను 1 వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. ఆ తర్వాత అజ్మతుల్లా వేసినటువంటి ఆ సూపర్ ఓవర్లో ఇండియా కూడా 16 పరుగులు చేసింది. రోహిత్ శర్మ తొలి బంతిని లెగ్ బైగా 1 పరుగు తీస్తే, రెండవ బంతికి జైస్వాల్ 1 పరుగు, 3, 4 బంతులను రోహిత్ శర్మ 2 సిక్స్లు కొట్టిండు. ఆ తర్వాత 5వ బంతికి రోహిత్ శర్మ 1 పరుగు తీసి రిటైర్డ్ అవుట్ కాగా, చివరి బంతికి జైస్వాల్ 1 పరుగు చేయడంతో ఖచ్చితంగా భారత్ కూడా ఆ ఓవర్లో 16 పరుగులు చేసింది. దీంతో తొలి ఓవర్ సైతం టై అయింది. ఇక రెండో ఓవర్లో మొదట భారత బ్యాటింగ్ చేసింది బౌలరు ఫరీద్. ఆ ఓవర్లో భారత్ 2 వికెట్ల నష్టానికి 11 పరుగులు చేసింది. రోహిత్ శర్మ తొలి బంతికి 6, రెండవ బంతికి 4 కొట్టగా, 3వ బంతికి సింగిల్ తీశాడు. ఇక 4వ బంతికి రింకు అవుట్ అయ్యాడు. 5వ బంతికి రోహిత్ కూడా రన్అట్ కావడంతో 5 ఓవర్లలోనే ఆ ఓవర్ ముగిసింది. ఎందుకంటే ఆ ఓవర్లో ఎప్పుడైనా సూపర్ ఓవర్లో 2 అవుట్ అయితే ఆ ఓవర్ ముగిసినట్లే. ఇక తర్వాత బ్యాటింగ్ ప్రారంభించినటువంటి ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఫస్ట్ బంతికి నబీ అవుట్ అయ్యాడు, రెండవ బంతికి కరీం 1 రన్ తీశాడు, 3వ బంతికి గుర్బాజ్ అవుట్ అయ్యాడు. దాంతో ఓవర్ ముగిసింది. అంతే, 2 అవుట్ అయ్యారు కాబట్టి ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు 1 పరుగుకే 2 అవుట్ కావడంతో ఓవర్ ముగిసింది. దీంతో ఇండియా గెలిచింది. అంతర్జాతీయ క్రికెట్లో తొలిసారి 2వ సూపర్ ఓవర్లో తేలిన ఫలితము ఇదే. 2020లో ఐసీసీ కొత్త సూపర్ ఓవర్ నిబంధనలను ప్రవేశపెట్టింది. మ్యాచ్ టై అయినప్పుడు సూపర్ ఓవర్లో ఫలితం తేలకుంటే ఎవరో ఒకరు విజేతగా నిలిచే వరకు కూడా సూపర్ ఓవర్లు నిర్వహిస్తూనే ఉంటారు.